కార్తీక మాసం ఆరంభమయ్యేది. కార్తీక మాసానికి ఆ పేరు చంద్రుడి వల్ల వచ్చింది. కానీ సూర్యుడు తులారాశిలో ప్రవేశిస్తే ప్రతిపత్తి పాడ్యం మొదలవుతుంది. కార్తీక శుక్ల ప్రతిపత్తి మొదలుకొని అమావాస్య వరకు ఈ 30 రోజులు కార్తీక మాసం అని పిలువబడుతుంది. ఈ నెల్లాళ్ళు మానవుడికి ఒక యజ్ఞం లాంటి వ్రతం చెయ్యాలి అని బ్రహ్మదేవుడు అంతటి వాడు ఆజ్ఞాపించాడు. ఈ నెల్లాళ్లలో సూర్యుడి యొక్క కిరణములు చంద్రుడి కిరణములు సమానముగా భూమిని తాకుతాయి. ఆ కాలంలో ప్రజల యొక్క మనస్సుకి ఆనందం కలుగుతుంది. దేవతలు ఈ కాలంలో భూలోకమంతా పర్యటిస్తారు. త్రిమూర్తులు ముగ్గురు ఈ నెల్లాళ్ళు ఏది సూర్యుడు తులారాశిలో ప్రవేశించడం వల్ల, పూర్ణిమ నాడు కృత్తికా నక్షత్రం ఉండడం వల్ల సూర్యుడు చంద్రుడు త్రిమూర్తులు అందరూ భూలోక పర్యటన చేస్తారు. ఏకకాలంలో సకల దేవతలు తిరిగేటటువంటి కాలం ఇదే. అందుకే కార్తీక మాసం మొత్తం మాసాల్లో గొప్పది.